ఏమైంది? అదే నీ రిజల్ట్స్ ఏమైంది అని అంటున్నా. న్యూ ఇయర్ పెట్టేసుకుంటావు కదా ఒక రిజల్యూషన్, ఇయర్ ఎలా అయినా నా బాడీ బాగా బిల్డ్ చేయాలి అని. నేను పెట్టేసుకున్నా. ఇప్పుడు న్యూ ఇయర్ కంప్లీట్ అయ్యి 3 months అవుతుంది. జాన్, ఫెబ్, మార్చ్, ఆల్మోస్ట్ మార్చ్ ఎండ్లో ఉన్నాం కదా, 3 months అవుతుంది. ఈ 3 monthsలో నేను జిమ్ బాగానే పోయా, బట్ సమ్వేర్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ నాట్ మెయింటైనింగ్ దట్ కన్సిస్టెన్సీ. సో మేబీ నువ్వు కూడా ఎక్కడో నీ కన్సిస్టెన్సీని మిస్ అయ్యావని నేను అనుకుంటున్నా. సరే, జాన్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక మోటివేషన్ ఉంటుంది జిమ్కి పోవడానికి. ధ్రువ మూవీలో ధ్రువ సాంగ్ని ప్లే చేసి హెడ్సెట్ వేసి మరి ప్రతి ఒక్కరు జిమ్కి పోతాడు. సో వాడిని ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ప్రతి ఒక్కరి దగ్గర బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుంది. సో ఈజీగా ఫస్ట్ 3 months ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాడు. బట్ ఒక రీసెర్చ్ పరంగా చూసుకుంటే 90% ఆఫ్ ది పీపుల్ ఆఫ్టర్ 3 months జిమ్ నుంచి క్విట్ అవుతారంట, బికాస్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్. బట్ ద థింగ్ ఈస్, జిమ్లో నువ్వు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలంటే నీకు కావాల్సిన మోటివేషన్ కాదు, డిసిప్లిన్. సో సమ్వేర్ యూ నీడ్ దట్ డిసిప్లిన్ అనుకుంటే యూ జస్ట్ ఫాలో మీ. ఎందుకంటే నేను కూడా ఎక్కడో ఈ 3 months అయితే ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయలేకపోయా, డ్యూ టు లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ అండ్ లాట్ ఆఫ్ జెన్యూన్ రీజన్స్. బట్ ద థింగ్ ఏంటంటే ఈ నెక్స్ట్ 3 months ఎటువంటి జెన్యూన్ రీజన్స్ ఉన్నా సరే నేను ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయ్యా. సో నువ్వు కూడా అలానే ఫిక్స్ అయితే నువ్వు నీ జర్నీ నాతో స్టార్ట్ చేయి. సో ఈ 3 months ఏం చేస్తానంటే నేను ఎవ్రీడే జిమ్కి పోయి ఒక వీడియోని పోస్ట్ చేస్తా, అదే రీల్ని పోస్ట్ చేస్తా. సో నేను మండే టు ఫ్రైడే జిమ్కి పోతా కాబట్టి, సో ఎవ్రీ నెక్స్ట్ డే నేను ఒక రీల్ని అయితే పోస్ట్ చేస్తా. లైక్ ఈరోజు మండే నేను జిమ్కి పోతే ట్యూస్డే ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తా. సో ఇలా ఎవ్రీ వీక్ 5 వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తా. సో ఇదే నేను కన్సిస్టెన్సీ అనుకుంటున్నా. సో వీక్లీ 5 days అయితే చాలు ఒక బిగినర్కి. సో నేను ఇలా ఎవ్రీ వీక్ అయితే ఒక 5 వీడియోస్ని అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో నాతో పాటు నువ్వు కూడా నీ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలనుకుంటే దీనికి స్టిక్ అయి ఉండు. అండ్ ప్రతి ఒక్కడు అనుకుంటాడు కదా ఈ ఇయర్లో, అంటే ఇయర్ ఎండ్ అయ్యేలోగా ఎలా అయినా నేను మంచి డ్రీమ్ ఫిజిక్ని అచీవ్ చేయాలి అని. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కడు ఇయర్ ఎండ్ అయ్యేలోగా నేను నా డ్రీమ్ ఫిజిక్ని అచీవ్ చేయాలి అని అనుకుంటారు. జస్ట్ థింక్ లైక్ 2026 వచ్చేలాగా నేను నా డ్రీమ్ ఫిజిక్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటారు. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ నీకు ఎక్కువ టైం ఉండడం వల్ల విచ్ లీడ్స్ ప్రోక్రాస్టినేషన్. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఏదైనా ఒక టార్గెట్ పైన వర్క్ చేయాలనుకుంటే నీకు ఎక్కువ టైం ఉండేటప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ప్రోక్రాస్టినేషన్ చేస్తావు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే సర్లే ఇంకా టైం ఉంది, ఇంకా చూసుకుందాంలే ఫర్దర్గా అన్నట్టు ఉంటుంది. సో ఇలా చేయడంతో నువ్వు నీకు తెలియకుండానే నువ్వు యాక్షన్స్ తీసుకోవడం మానేస్తావు. సో అందుకే నేను ఇక్కడ ఏం ప్లాన్ చేశానంటే, నీ టార్గెట్ 2026 కావచ్చు, నా టార్గెట్ కూడా అదే కావచ్చు. సో ఇయర్ ఎండ్ అయ్యేలోగా మంచి బాడీని బిల్డ్ చేయాలి అంటే నేను ఒక ప్లాన్ చెప్తా. మనం ఇంకా 2026 ఎంటర్ అవ్వడానికి ఇంకా 9 months ఉంది. సో ఈ 9 monthsని 3 monthsగా అయితే డివైడ్ చేద్దాం, అంటే 3 blocksగా డివైడ్ చేద్దాం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ 3 blocksగా డివైడ్ చేద్దాం. సో లాస్ట్ 3 months ఏదైతే ఉందో దాని గురించి వదిలే. సో మిడ్ 3 months ఏదైతే ఉందో దాని గురించి కూడా వదిలే. మనం నెక్స్ట్ 3 months పైన మాత్రమే ఫోకస్ చేద్దాం. ఇక్కడ 3 months అన్నా కదా అని మళ్ళీ ఎక్కువ టైం ఉంది కదా అని మళ్ళీ నువ్వు ప్రోక్రాస్టినేషన్ చేయొచ్చు. సో అందుకే ఈ 3 monthsని కూడా మనం కొన్ని వీక్స్గా డివైడ్ చేద్దాం. సో అప్పుడు మనం ఇంకొంచెం యాక్షన్స్ తీసుకోవచ్చు, మరి అంత ప్రోక్రాస్టినేషన్ చేయం కదా. సో ఈ వీక్ మనం ఏం చేయాలి అనే ఒక టార్గెట్ మన దగ్గర ఉంటే, అదే గోల్ మన దగ్గర ఉంటే దానిపైన మనం ఈజీగా యాక్షన్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వీక్ అన్నా కదా అని సర్లే ఈ వీక్ అంతా టైం ఉంది కదా అని మనం ప్రోక్రాస్టినేషన్ చేయొచ్చు. కాబట్టి ఈ రోజు పైన మాత్రమే ఫోకస్ చేద్దాం. సో ఈ రోజు నీ గోల్ ఏంటి అంటే, నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలంటే 2026లో నువ్వు నీ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఈ రోజు దానిపైన నువ్వు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే దానిపైన మాత్రమే ఫోకస్ చేద్దాం. సో నా టార్గెట్ అక్కడ ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది అని నువ్వు ఫీల్ అయితే నువ్వు ఎప్పుడు యాక్షన్స్ తీసుకోలేవు. ఐ హోప్ ఈ సిరీస్ అనేది ఒక బిగినర్కి చాలా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నా కాబట్టి నువ్వు కూడా అదే కన్సిస్టెన్సీ నాతో పాటు మెయింటైన్ చేస్తే మనం మన టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ చెప్పబోయేది, ఇక్కడ మనం చిన్న ఎఫర్ట్స్ని మాత్రమే ఇద్దాం. లైక్ ఎట్లా అంటే చిన్న ఇంప్రూవ్మెంట్స్ పైన మాత్రమే ఫోకస్ చేద్దాం. మరీ హెవీగా ఎఫర్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ నీ టార్గెట్ అయినా నా టార్గెట్ అయినా ఎవరి టార్గెట్ అని వచ్చేసరికి జనరల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడం అంతే కదా. ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు 90% పీపుల్కి జిమ్ రిలేటెడ్గా ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 9 to 5 జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఇంకేదైనా చేసుకునే వాళ్ళు కావచ్చు. ఏదో ఒక 5% or 10% మాత్రమే వాళ్ళ గోల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి మిస్టర్ ఇండియా, మిస్టర్ ఒలింపియా ఇలా ఏదైనా ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్
ఇవ్వాలి అనే టార్గెట్ ఉంటుంది. బట్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్కి అటువంటి టార్గెట్ ఉండదు. ఈవెన్ నాకు కూడా అటువంటి టార్గెట్ లేదు. నాకు జస్ట్ ఒక లీన్ ఫిజిక్ని మెయింటైన్ చేస్తే చాలు. ఇప్పుడైతే నేను అట్ ప్రెసెంట్ నా బాడీ కండిషన్ ఎట్లా ఉన్నది అనేది షో చేస్తా. సో దట్ 3 months తర్వాత మనం కంపేర్ చేయవచ్చు. సో లెట్స్ సీ. సో మీరు చూడొచ్చు, ఇది నా ప్రజెంట్ బాడీ కండిషన్. పెద్ద ఇంప్రెసివ్గా అయితే లేదు. సో నా బాడీ చూసుకుంటే చాలా ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే ఉంది. సో దీన్ని స్కిన్నీ ఫ్యాట్ కూడా అని అంటారు. నేను చూడడానికి చాలా స్కిన్నీగా ఉంటాయి అండ్ చూడొచ్చు ఈ ఫ్యాట్. సో లెట్స్ ఈ 3 monthsలో ఈ ఫ్యాట్ బర్న్ అవుతుందో లేదా ఎట్లాంటి రిజల్ట్స్ అచీవ్ చేస్తాం అనేది మనకైతే ఎటువంటి టార్గెట్ అయితే లేదు. బట్ ఈ 3 months కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం మాత్రమే మన టార్గెట్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ కల్లా మన టార్గెట్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది చూడాలి. సో త్రూ ది జర్నీ మనం ప్రతిదీ డిసిజన్ అయితే తీసుకోవాలి. సో ఇప్పటి నుంచి మనం ఒక డిసిజన్ తీసుకుని అయితే ముందుకు వెళ్దాం. లెట్స్ సీ ఈ జర్నీ అనేది ఎలా కంటిన్యూ అవుతుందో. సో బట్ అట్ ప్రజెంట్ అయితే నా బాడీ కండిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో బ్యాగ్ కూడా చూడొచ్చు, మేబీ చాలా చండాలంగా ఉంది.